మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, వ్యక్తులతో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏం చెయ్యకూడదు, ఏం చెయ్యాలని నువ్వు వివేకముగా ఆలోచించాలంటే మరి నా ప్రియమైన దేవుని పిల్లలారా 11 కీర్తన 10వ వచనం, యెహోవా యందలి భయమును జ్ఞానమునకు మూలము, ఆయన శాస్త్రములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఆయన శాసనములు అంటే వాక్యాన్ని అనుసరించిన వారు వివేకము గలవారు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయకూడనిది, ఏది పాపము అని ప్రతిదీ వివేకముగా మీరు ఆలోచించి బ్రతకగలప్పుడు యెహోవా శాస్త్రములను బట్టి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడి జ్ఞానము కలిగిన వాడే, వివేకము కలిగిన వాడు నా ప్రియమైన దేవుని పిల్లలారా.